మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం బాగా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రచారంలో భాగంగా సిద్ధాపురం గ్రామం రావటం జరిగింది. సిద్ధాపురం గ్రామంలోని గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అపూర్వమైన స్వాగతాన్ని పలికారు. అందరూ కూడా మద్దతు పలికారు. అందరికీ కూడా ఉదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. సిద్ధాపురం గ్రామం ఎంతో అవేర్నెస్ ఉన్న గ్రామం. ఈ గ్రామం కొల్లేరు తీరంలో ఉన్న గ్రామం. ఈ ఆక్వా రంగం ఈరోజు మన సిద్ధాపురంలో ఎక్కువ ఉంది. ప్రధానంగా మనం పనిచేసిన టైంలో ఆక్వా రంగం చాలా బాగుంది. ఆక్వా రంగం అభివృద్ధికి మనం ఎంతో కృషి చేసాం. అలాగే రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేయడం జరిగింది. ఈ గ్రామంలో కూడా మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం కూడా జరిగింది. ప్రధానంగా ఈరోజు ఆక్వా రంగం బాగాలేదు. ఆక్వా రంగం నష్టాల్లో ఉంది. ఆ నష్టాన్ని అధిగమించి రైతులు లాభాల బాటలోకి రావాలి. నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఏదైతే అధికార పార్టీ సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని ఈ రైతుల పక్షాన్ని నిలబడి ఆక్వా రంగ అభివృద్ధికి కృషి చేయగలుగుతాను. అలాగే ఈ కొల్లేరు ప్రాంతంలో మన ఇష్యూస్ ఉన్నాయి. థర్డ్ కాంటూరు, ఫిఫ్త్ కాంటూరు ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అలాగే ఉన్నాయి. అవి కేంద్ర రాష్ట్ర పరిధిలో అంశాలు. ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండి నా వంతు ప్రయత్నము ఫాలోఅప్ చేయగలుగుతాను. అలాగే పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకి మెయిన్ మన హౌసింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్ సరిపోవట్లేదు. మనం అదనంగా వాళ్ళు అప్పులు చేసి అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం నుంచి పాల వడ్డీకో వడ్డీ లేని రుణం వచ్చినట్లయితే అందరూ కూడా అప్పుల బారిన పడకుండా గృహాన్ని నిర్మించుకోగలుగుతారు. ఆ విధంగా కూడా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఆ విధంగా కూడా ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఏదైనా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ అభిమానంతో, ఆశీస్సులతోటి ఇదేదైతే ఈ ప్రచారం బాగా జరుగుతుంది. ఆ ప్రచారం కూడా నేను ప్రజలందరికీ కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉండిలో పోటీ చేస్తున్నాననే కమ్యూనికేషన్ ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా స్పందిస్తున్నారు. మన సేవల్ని చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని, మనం ఉన్న అందుబాటుని అందరూ కూడా నెమరేసుకుంటూ అందరూ కూడా కావాలి, మీరు ఉండాలి, మా ఆశీస్సులు మీకు ఉంటాయి అనే ధైర్యాన్ని ఇస్తూ అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.